బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? చూడండి, ఇక్కడ కాలువ ఉంది కదండి. కాలువలో నుండి దారి పెట్టుకుని చేలోకి వాటర్ అయితే నింపుకుంటున్నారండి. ధాన్యం జల్లుకుంటుని కోత పంట వచ్చింది కదా. వీళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ ఎరువు మందులు మొత్తం పురుగుల మందులు అన్నీ ఉంటాయి కదా రైతులు చేతికి జల్లడానికి. ఇక్కడే కూర్చుని శుభ్రంగా సంచుల్లో వేసుకుని మోసుకుని వెళ్తున్నారండి. ఈ వీడియో మీకు షేర్ చేస్తాను. చుట్టూరు చూడండి కొబ్బరి చెట్లు అవిని మా కోనసీమ అంతా చూపిస్తానని మీకు చెప్పాను కదా. కొబ్బరి తోటలు మొత్తం చేలు చుట్టూరు కూడా ఇలా ఉంటాయండి. ప్రతి చోట కొబ్బరి చెట్లు లేని ప్లేస్ ఉండదండి. కోనసీమ అంటేనే కొబ్బరి తోటలు కదా. ఇప్పుడు రైతులు ఇక్కడే బేషన్ల నిండా వేసుకుని నెత్తి మీద పెట్టుకుని తల మీద అలా మోసుకుని వెళ్తున్నారండి. నిజంగాను వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఎవరైనా సరే ధాన్యం వేసిన తర్వాత శుభ్రంగా పురుగు మందులు అంతా జల్లుకుని వాళ్ళకి ముక్కుకి కానీ చేతులకి కానీ గ్లౌజులు కానీ ఏమీ సేఫ్టీ ఏమీ లేదండి. మాకు ఏ అలవాటే కదమ్మా, ఇదంతా కూడా మాకు ఎప్పుడూ అలవాటు అంటున్నారండి. మేము రైతుల దగ్గర ఇలాగా కవులుకి తీసుకుంటాం అంటారన్నమాట. అంటే ఒక లీజుకి తీసుకోవడం అంటారు కదా, అలాగా కవులకు తీసుకుని రైతుకి ఇంతని ఇస్తారంట. పెద్ద రైతు ఉంటారు కదా, యజమాని అన్నమాట. యజమానికి ఇంతని ఇస్తారంటండి కవులకు తీసుకున్న వాళ్ళు. మాకు ఏమీ సరిగ్గా ఏమీ ఉండదండి. ఈలోపు ఏమన్నా తుఫాన్ వచ్చినా పెద్ద పెద్ద గాలివానలు వచ్చినా అంటే చేతికి వచ్చిన పంట కూడా ఇలాగే ఎటు కాకుండా తడిసిపోతుందమ్మా. అప్పుడు చాలా ఇబ్బంది పడాలి మేము అంటున్నారు. రైతులు అయితే కూడా చాలా బాధగా మాట్లాడుతున్నారండి. చూడండి ఎంత ఎండగా ఉందంటే టైం కరెక్ట్గా 2:30 అయ్యిందండి. ఇంత ఎండలోను కూడా వీళ్ళు అన్నం తెచ్చుకున్నారు. నిజంగా అన్నం కూడానండి అప్పుడు వంట అయితే తెచ్చుకుంటారంట, లేకపోతే పచ్చడి మజ్జిగ గంజి ఏది ఉంటే అది వేసుకుని తెచ్చేసుకుంటామమ్మా. మేము పొద్దుటే ఈ పనికి రావాలి కదా, మాకు తప్పదు కదా అని అన్నారండి. వీళ్ళు ఎంత కష్టపడితేనే మనం రైతులు ఎంత కష్టపడుతుంటే మనం ఎంచక్కా ఇంట్లో కూర్చుని భోజనం చేస్తున్నాం కదా. మనం అయితే కొనుక్కునే తెచ్చుకుంటాం కాదనట్లేదు, కానీ వీళ్ళు ఎంతో కష్టపడి పండిస్తున్నారు కదా. నేను ఇన్నాళ్ళు చాలామంది ఇటుకలు మోయటం, సిమెంట్ బస్తాలు మోయటం, ధాన్యం బస్తాలు మోయటం, అలాగే చాలా ఇలాంటివన్నీ బరువైన పనులు. వెల్డింగ్ షాప్ వాళ్ళు, మా వారు కూడా వెల్డింగ్ షాపేనండి. చాలా బరువైన పని కదా అని నేను బాధపడేదాన్ని. సేమ్ అదే పని అండి, అలాంటి పని బరువైన పని. ఎంతో గుండెల నిండా కూడా బరువు పెట్టుకుని అసలు పండుతుందా పండదా, పంట చేతికి వస్తుందా లేదని టెన్షన్తో ఉంటారు రైతులైతేనే. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.